డిసెంబర్ 1వ తేదీన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా మనకు ఆదివారముతో కూడి వస్తుంది కాబట్టి ఇది చాలా పవిత్రమైన అమావాస్య అని పరిగణించబడుతుంది. ఎందుకంటేనండి ఆదివారముతో అమావాస్య కూడి వస్తే దానికి చాలా పవర్ ఉంటుందని చెబుతూ ఉంటారు. ఈ రోజున చేసే పరిహారానికి కూడా అంతటి ఫలితం కూడా లభిస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే చాలు అద్భుతాలు మీరు చూస్తారు. అలానే కాకుండా 24 గంటల్లో మీ సమస్యలు తొలగిపోతాయి, మీ దరిద్రాలు పోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా అటు మనకు శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన సంపాదన కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఆచరించుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. వేప చెట్టు దగ్గర అమావాస్య రోజున ఇది పడేయటం వల్ల అద్భుతాలను మనం చూడగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఈ రోజుకు ఉండేటి శక్తి అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది ఈసారి అమావాస్య. చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట. అందుకే మీరు వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల కేవలం ఒక 2 గంటల్లో 24 గంటల్లో కొంతమందికి 2 గంటల్లో ఫలితం వస్తే కొంతమందికి 24 గంటల్లో ఫలితం రావచ్చని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. అసలు అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి, ఏం పడేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక అమావాస్య మనకు ఆదివారంతో వస్తుంది కదా. నార్మల్గా ఆదివారం అమావాస్య వస్తే దాన్ని చాలా పవిత్రమైన అమావాస్య అండి. ఎందుకంటే ఆ రోజు మనం చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అమావాస్య రోజు కనుక ఏ చిన్న పరిహారం చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు. మన పెద్దవారు కూడా కనుక ఆదివారం అమావాస్య వస్తే చాలా మంచిది, ఆ రోజు చేసే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుందని చెబుతూ ఉంటారు. మనం వింటూనే ఉంటాం కదా. కాబట్టి చెడుని తీసేసుకోవటానికి, మంచిని తెచ్చిపెట్టుకోవటానికి, మనకుండే ఇబ్బందులను తొలగించుకొని మనం అష్ట ఐశ్వర్యాలను కలిగించుకోవటానికి, సంవత్సరం అంతా కూడా మనం భోగ భాగ్యాలను అనుభవించడానికి, అలానే కాకుండా మనకు 1వ తారీఖునే కదా అమావాస్య వచ్చింది. ఆ రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే నెలంతా కూడా మనం పట్టిందల్లా బంగారం లాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అంత శక్తిగా మనకు పనిచేస్తుంది అమావాస్య. కాబట్టి కార్తీక మాసంలో చివరి రోజు కూడా మనకు అమావాస్యతో ఇంకా ముగిస్తుంది కదా. కావున ఈ రోజు ఈ పరిహారం చేయండి. వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. వేప చెట్టుకు చాలా శక్తి ఉంటుంది, అమ్ముతూ ఉంటారు. కొన్ని గుళ్ళ దగ్గర కూడా వేప చెట్లు ఉంటూ ఉంటాయి. వేప చెట్ల దగ్గర కూడా కొన్ని గుళ్ళు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి దగ్గర కనుక ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మన పేదరికం అనేది పూర్తిగా తొలగిపోతుంది. మనం పేదవాళ్ళ నుంచి ఉన్నవాళ్ళలాగా మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా మనకేంటంటేనండి చక్కగా సమయానికి డబ్బు చేతికి అందటం, అలానే కాకుండా మన సమస్యలు తొలగిపోవటం, ఆర్థికంగా మనకు బాగుండటానికి అవకాశం అనేది ఈ పరిహారం ద్వారా లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి, చక్కగా ఫలితం పొందండి. కొంతమంది కనుక ఎప్పుడు చూసినా దరిద్రాలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దరిద్రం పట్టి పీడిస్తుంది, దరిద్రం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది, దరిద్రాలు మమ్మల్ని వెంటాడుతున్నాయని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి. ఇంకా మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ముఖ్యంగా మీరు కార్తీక మాసం నెల రోజులు కూడా మనం పరమ పవిత్రంగా భావించుకొని పూజలు చేసుకుంటూ ఉంటాము. కార్తీక మాసం అంటేనే అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. అన్ని మాసాల కంటే కూడా గొప్ప మాసంగా శాస్త్రం చెబుతుందన్నమాట. కార్తీక మాసంలో మనం ప్రతి దినము కూడా పండగ వాతావరణాన్ని మనం చూస్తూ ఉంటాము. ప్రతి ఇంట్లో కూడా పూజలు ఇలాంటివి శుభకార్యాలు, అలానే కాకుండా దీపారాధనలు, దైవారాధనలు, అలానే కాకుండా భక్తి శ్రద్ధలతో భావంతో కనుక భక్తిలో మనము చక్కగా నీలమై ఉంటామని చెప్పొచ్చు. ఇక కార్తీక మాసం పరమ పవిత్రమైనది కదా. ఈ మాసం శివకేశవులకు అంకితం చేయబడే మాసం అని చెప్పొచ్చు. అందుకే మనం శివుడిని అధికంగా పూజిస్తూ ఉంటాము. ఈ మాసంలో ఖచ్చితంగా మనము కార్తీక స్నానాన్ని ఆచరిస్తాము. అలానే కాకుండా దీపదానం చేయటం, దీపాన్ని పెట్టడం, అలాగే వచ్చేసి కనుక చక్కగా భక్తితో దైవాన్ని స్మరించుకోవటం, ఇవన్నీ కూడా మనము ఈ మాసంలో చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ఈ మాసానికి చాలా శక్తివంతమైన మాసం, చాలా పవిత్రమైన మాసంగా పేరు. ఈ మాసంలో ఇంకా చివరి రోజు మనకు కార్తీక ఆదివారం కదా. ఆదివారం అమావాస్యతో ముగిస్తుందన్నమాట. ఆ రోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. మీ నెల రోజులు కూడా కార్తీక స్నానాన్ని ఆచరించలేదనుకునేవారు అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెల రోజులు మేమేం చెయ్యలేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు
ఆదివారం అమావాస్య రోజు మీరు తెల్లవారుజామున లేచేసి చల్లనీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు నదుల పేరుని తలుచుకొని స్నానం చేస్తే చాలా మంచిది. నదిలో స్నానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది. ఇక ఆ తర్వాత మీరు ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించి ఇంట్లో శివుడి పటాన్ని చక్కగా పువ్వులతో అలంకరించుకొని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక దీపం పెట్టుకోవాలి. దీపం మన ఇష్టాన్ని బట్టి మనం ఎలానైనా పెట్టుకోవచ్చు. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక వీలుంటే ఈరోజు ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు. ఒకవేళ కుదరకపోతే ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, కానీ మనం ఏంటంటే కనుక ఇంట్లో నీసు వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదండి. ఎందుకంటే కార్తీక మాసంలో చివరి రోజు పరమ పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుకనండి మనం బంగాళదుంప, వంకాయ అలానే కాకుండా నాన్ వెజ్కి సంబంధించిన వంటకాలు మన ఇంట్లో వండుకొని తినకూడదని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే సాయంత్రం శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేయండి. అలానే కాకుండా శివారాధన అంటే చేసుకోండి. చక్కగా శివాలయం ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఉసిరికాయ దీపాన్ని పెట్టుకోవచ్చు. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా మనం విధి విధానాలను ఆచరించుకోవచ్చు. వీలుంటే శివాలయం ప్రాంగణంలో మీరు అంటే 365 ఒత్తుల దీపాన్ని మేము వెలిగించామండి అనుకునేవారు ఒక చిన్న దీపం పెట్టుకోండి. అలా కూడా మీకు ఫలితం వస్తుంది, శివానుగ్రహం కలుగుతుంది. అంటే కాసేపు ఏంటంటే కనుకనండి ఆ యొక్క శివాలయంలో కూర్చొని మీరు ఏంటంటే కనీసం 116 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు పఠించుకుంటే మాత్రం ఖచ్చితంగా శివానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది. నెల రోజు చేసిన అంటే పూజలకు మీకు ఫలితం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. ఇక ఇలా ఈ ఫలితంతో శివానుగ్రహంతో మన జీవితమే మారిపోయి మనకేంటంటే పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది సంవత్సరం అంతా కూడా. కాబట్టి ఈ విధి విధానాలను ఆచరించేసుకోండి, సరిపోతుంది. వీలుంటే దానం కూడా చేయండి. దానం చేయటం వల్ల కూడా ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కార్తీక అమావాస్య రోజున చిన్న దానం చేసినా అది 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక మూగ జీవాలకు అన్నం పెట్టిన భగవంతుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కార్తీక అమావాస్య కదా, అమావాస్య ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఆదివారంతో అమావాస్య కలిసి వస్తూ ఉంటుంది కదా, ఆ అమావాస్యకు చాలా శక్తి ఉంటుందన్నమాట. ఎందుకంటే అలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుందన్నమాట. ఇలాంటి గొప్ప తిథులతో అంటే అమావాస్య ఆదివారం కలిసి వచ్చిందనుకోండి, దాన్ని అంటే శక్తివంతమైన అమావాస్యగా పరిగణిస్తారు. ఇప్పుడు రేపు ఏర్పడే అమావాస్య ఏంటంటే కనుక అతీత శక్తితో ఏర్పడుతుంది. అంటే ఇది అతేంద్రియ శక్తుల కంటే కూడా కొంచెం అంటే శక్తివంతమైన అమావాస్య అని పరిగణించబడుతుందన్నమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మాత్రం మన జీవితం మారిపోతుంది, మనకు అదృష్టం లభిస్తుంది, మన జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలు పోతాయి, మనకు ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి ఉపయోగపడుతుందన్నమాట. మానవ జీవితం అన్నప్పుడు దరిద్రంతో, కష్టంతో, నష్టంతో ఏంటంటే కనుక జీవితం ముందుకు వెళుతూ ఉంటుంది. అందులో ఉండే కొన్ని సమస్యలను తొలగించుకోవడానికి ఇలాంటి తిదివార నక్షత్రాలు ఏర్పడతాయని పురాణాలు చెబుతున్నాయి. అంటే మనకు అమావాస్య కావచ్చు, అంటే పౌర్ణములు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇంకా కొన్ని తిథులు అష్టములు, పంచములు ఇలా మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఇవేంటంటే కనుక మానవుడి యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను తొలగించుకోవడానికి, కొన్ని రకాల బాధల నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే తిథులని ఓ రకంగా చెబుతారు. అందుకే ఆ రోజుల్లో మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాలను చేసుకుంటే మన జీవితంలో ఉండే కొన్ని దుఃఖాలను దూరం చేసుకోవడానికి, కొన్ని ఇబ్బందుల నుంచి మనము అంటే బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మనం ఏంటంటేనండి ఎప్పుడు కూడా మన మనసులో మనం ఏమనుకుంటాం, పక్కవారు బాగున్నారు, పొరుగువారు బాగున్నారు, ఇరుగువారు బాగున్నారు, మా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, మా జీవితంలోనే ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని మనం బాధపడిపోతూ ఉంటాము. అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే కనుక మన ఎదుగుదలకు సంబంధించింది కావచ్చు, మనకు ఆర్థికంగా బాలేక కావచ్చు, ఇలా ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు ఎదుటి వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు మనం తక్కువగా అనిపిస్తూ ఉంటాం, వారు ఎక్కువగా అనిపిస్తూ ఉంటారు కదా. కాబట్టి ఏంటంటేనండి ఆ సమస్యలన్నీ కూడా మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు కొన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటూ ఉంటాయి. వాటి నుంచి మనం బయటపడ్డామనుకోండి మన జీవితం బాగుంటుంది. కష్టాలు అనేవి మానవ జీవితంలో సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే పర్మనెంట్గా కష్టాలు ఉంటాయి కదా, వాటిని తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం అనమాట. మీ జీవితంలో మీరు పర్మనెంట్గా ఏవో సమస్యలను ఎదుర్కొంటున్నారు, అవి పర్మనెంట్గా ఉండిపోయాయి మా జీవితంలో, ఎప్పుడు చూసినా కానీ మాకైతే ఈ సమస్యల వల్ల దరిద్రం ఏర్పడుతుందని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి, మీకు ఇంకా తిరుగుండదండి. గుర్తుపెట్టుకోండి, అంటే మీరు ముందే చెప్పారు కదండి 24 గంటల్లో ఫలితం వస్తుందని. అంటే కనుక 24 గంటల్లో అంటే ఫలితం రావచ్చు, లేదంటే కనుక 2 నిమిషాల్లో కూడా మనం ఫలితం పొందవచ్చు. ఎలానైనా సరేనండి, మనకైతే
మనకైతే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదనమాట. 2 లవంగాలు కావాలండి. అంతకు మించి మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లవంగాలతో కొన్ని విధి విధానాలను ఆచరించిన, కొన్ని పరిహారాలను చేసుకున్న బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట. అమావాస్యకు శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి లవంగాల పరిహారం చేస్తే మాత్రం మన సుడి తిరిగిపోతుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది. ఆ తల్లి యొక్క దయతో ఏంటంటే ఇంకా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మనకు ఏంటంటే అనేక రకాల కష్టాలు సమస్యలు పోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని ఓ రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ రోజున మీరు ఈ పరిహారం చేసుకోండి. ఇలా ఏంటంటే కనుక మనం జీవితంలో ఎదగలేకపోతున్నాం, సమస్యలు ఎదుర్కొంటున్నాం, బాధపడుతున్నాం, చాలా నష్టాలను అనుభవిస్తున్నాం, కష్టాలు పడుతున్నాం, ఎలాగైనా సరే వీటి నుంచి మేము బయటపడాలని భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజున మనం పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటాం కదండి. చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక 2 లవంగాలను తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, 2 లవంగాలకు కూడా ఖచ్చితంగా పువ్వు ఉండాలి. పువ్వు లేకుండా మీరు లవంగాలతో పరిహారం చేస్తే అవి పెద్దగా మీకు అనుకూలించని పరిహారం అనమాట. ఆ పరిహారం మీకు పెద్దగా సిద్ధించదు కాబట్టి ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి. పువ్వుండే 2 లవంగాలను తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి వేప చెట్టు దగ్గర నించొని సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఏ సమస్య ఉంది, ఏ కష్టం ఉంది, దేనివల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారు, ఏ దరిద్రాన్ని మీరు ఎక్కువగా అనుభవిస్తున్నారు, అలానే కాకుండా దరిద్ర బాధలు పోవాలనేసి ఇలా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత 2 లవంగాలను తల చుట్టూ 3 సార్లు తిప్పి వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా రావటం వల్ల ఏంటంటే కనుక మనలో ఉండే ఇబ్బంది కావచ్చు, బాధ కావచ్చు, అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలు కావచ్చు పోవటానికి ఈ లవంగాలు చక్కగా పనిచేస్తాయి. అలానే వేప చెట్టు దగ్గర మనం పడేస్తున్నాం కాబట్టి మనకైతే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట. ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. మనకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు, దరిద్రాలను కావచ్చు పోగొట్టుకోండి. అమావాస్య రోజున ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుంది. ఇదే సమయాలలో చేయాలని రూల్ అయితే ఏమీ లేదు. ఏ సమయంలో చేసుకున్నా కానీ మీరైతే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇలా ఈ పరిహారాలు చేసుకున్నట్టు ఇతరులతో మనం పంచుకోకూడదు. పంచుకుంటే మనకు పెద్దగా ఫలితాలు రావని పరిహార శాస్త్రం చెబుతుంది. శాస్త్రాల ప్రకారం లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మానవ జీవితంలో ఏంటంటే కనుక కొన్ని రకాల సమస్యల్ని, ఇబ్బందులను తీసేయడానికి లవంగాలు చక్కగా పనిచేస్తాయండి. అంటే ఇప్పుడు మనం లవంగాలు చూడటానికి ఎంత చిన్నగా ఉంటే మనందరికీ తెలిసిందే కదా. కానీ వాటి వల్ల మనకు ఫలితం మాత్రం చాలా పెద్దగా ఏర్పడుతుందన్నమాట. ఆ ఫలితాన్ని మనం ఏంటంటే కనుక చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ఏంటంటే లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతూ ఉంటారు. లవంగాలతో మీరు ఈ పరిహారమనే కాదు, ఏ పరిహారమైనా సరే చేయొచ్చు. ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. అమావాస్యకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. వెంటనే సెకండ్స్లోనే కొన్ని పరిహారాలు సిద్ధింపబడేలాగా కూడా ఆ దైవమే చేస్తుందని చెప్పొచ్చు. ఇటు మనకేంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేయటం వల్ల, వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి అటు మనకేంటంటే దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి మన సమస్య తీరిపోయి మనకి ఇబ్బంది అనేది ఉండదండి. అలా మనకి ఏంటంటే కనుక మంచి జరుగుతుందన్నమాట. ఇలా ఈ పరిహారం మీరు డబ్బు కోసం చేసుకోండి, దరిద్రాలను పోగొట్టుకోవడానికి చేసుకోండి, అనారోగ్య సమస్యలని తొలగించుకోవడానికి చేసుకోండి. ఇలా ఇంకా మీకు ఏ ఉంటే అవి అంటే మీ జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోయేలాగా ఉపయోగించుకోండి ఈ పరిహారం. అలా మీకు ఉపయోగపడుతుందన్నమాట. కేవలం ఒక 2 లవంగాలు మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి మానవుడిలో ఉండే కొన్ని రకాల బాధల్ని తీసేస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని మీరు చక్కగా పోగొట్టుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా ఈ విధంగా ఆచరించండి. ఇంకా ఏంటంటే కనుక మనకు అంటే వేప చెట్టు దగ్గర గుళ్ళు ఉంటాయి కదా, అంటే ఇలా మనం వేప చెట్టు దగ్గర చిన్న చిన్న దేవతామూర్తులను పెట్టి పూజించుకుంటూ ఉంటాం కదా, అలాంటి దగ్గర అయితే ఇంకా వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుందండి. ఇంకా ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం అనమాట. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ లవంగాలను ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో వేసిన తర్వాత వెనక్కి చూడకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకుంటే సరిపోతుంది. ఇక మీ దరిద్రం ఆ రోజు నుంచి వదిలి ఇంకా ధనవంతులు అవుతారు మీరు.